సాయంత్రం చీకట్లు దిగుతున్న అరణ్యంలో రవి ఒంటరిగా బైక్ నడుపుతున్నాడు. గాలి మాత్రమే రమే ఏదో రహస్యంగా గుసగుసలాడుతోంది. అప్పుడే రోడ్డు పక్కన తెల్ల చీరలో ఒక మహిళ అతనిని చూస్తూ లిఫ్ట్ అడిగింది. ఆమె ముఖం మాత్రం పూర్తిగా నీడలో. కొన్ని నిమిషాలు గడవగానే వెనక్కి చూసిన రవికి గుండె ఆగినట్టయింది. ఆ మహిళ కనిపించలేదు. కాని ఆమె మంచు వంటి చల్లని చేతి ముద్ర మాత్రం భుజంపై ఉంది. భయంతో అతను దగ్గర్లోని పాడుబడ్డ ఇంట్లోకి పరిగెత్తాడు. లోపల ఎవరూ లేరు. అయినా చిన్నారి నవ్వు వినిపించింది. తలుపు స్వయంగా మూసుకుపోయింది. రవి వెనుతిరిగితే అప్పుడే ఆమె. అదే తెల్లచీర మహిళ ముఖం ఇంకా నీడల్లోనే. మెల్లగా ఆమె ముఖం పైకి లేచింది. కాని తల క్రిందులుగా ఎర్రని కళ్లతో అతన్ని గుచ్చి చూస్తోంది. నన్ను వదిలేసి పెడచెవిన పెట్టిన డ్రైవర్ నువ్వే అని ఆమె గుసగుసలంది. రవికి 5 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదం గుర్తొచ్చింది. బైక్ స్వయంగా స్టార్టయింది. ఆమె రవిని లాగి బైక్ పై ఎక్కించింది. అరణ్యంలోకి బైక్ దూసుకుపోయింది. రవిని ఆ రాత్రి తర్వాత ఎవరూ చూడలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.